జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం రోజున శ్రీరామనవమి పండుగ అయితే రాబోతుందండి. శ్రీరామనవమి పూజ కోసం మనం ముందుగా చేసుకోవాల్సిన పూజా ఏర్పాట్లు ఏంటి, ఇంకా పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి, ఇంకా పూజ ఎలా చేసుకోవాలి, ఒకవేళ మీ దగ్గర రాముల వారి పటం లేకపోతే పూజ ఎలా చేసుకోవాలి, స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి, ఇంకా ఈ రోజున తప్పకుండా పఠించవలసిన మంత్రం ఏంటి, పూజా సమయాలు అన్నీ ఈరోజు వీడియోలో అయితే తెలియచేస్తాయండి. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడండి. ఆ మహనీయుని జన్మదినం వేడుకగా మనం ఈ రోజున శ్రీరామనవమి పండుగ అయితే జరుపుకుంటాము. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరాముని అవతారం అండి. 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాదేవి సమేతంగా అయోధ్య పట్టాభిషేకం జరిగింది కూడా ఈ చైత్రశుద్ధ నవమి రోజే అండి. ఇంకా రాముల వారికి సీతాదేవి కళ్యాణం కూడా ఈ రోజున జరిగిందంటే అందుకే ఈ రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తారు ప్రతి దేవాలయాల్లో కూడా. ఇంకా ప్రతి ఊరిలో కూడా వారి వారి వీధుల్లో తాటాకు పందిర్లు వేసి ఈ రోజున సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారండి. ప్రతి చోట మనం ఈ పండుగనైతే అంగరంగ వైభవంగా 10 రోజుల ముందు నుండే అంత మంచిగా కలర్స్ అన్నీ వేసుకొని లైటింగ్స్తో అలంకరించుకొని ముందుగానే సిద్ధమవుతామండి. అయితే ఈ పూజకి మనం ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయండి. ఈ రోజునే తెల్లవారుజామునే నిద్ర లేచి మనం తలంటు స్నానం ఆచరించి ఇంటిని, పూజా మందిరాన్ని, బయట వాకిల్ని శుభ్రం చేసుకొని బయట చక్కగా రంగువల్లికలతో ముగ్గు అనేది వేసుకోవాలి. ఇంకా మనం ఈ పూజలు అనేది పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటైనా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం. ఒకవేళ దేవుడు మందిరంలో అయినా సేమ్ ఇలాగే పూజ చేసుకోవచ్చు అండి. ఈ రోజున ఇంటి గుమ్మాలకు మామిడాకులు కట్టుకొని మనం పూజ ఎక్కడైతే చేసుకుంటున్నామో ఆ పూజతో చక్కగా ముగ్గు అనేది వేసుకొని ఒక పీఠం పైన స్వామివారి క్లాత్ వేసుకొని స్వామివారి చిత్రపటాన్ని అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర స్వామివారి చిత్రపటం లేకపోతే విష్ణు అవతారమైన ఏ అవతారం మన దగ్గర ఫోటో ఉన్న ఆ అవతారంలో మనం పూజ చేసుకోవచ్చండి. వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్న పూజ అయినా చేసుకోవచ్చు. స్వామివారికి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో తులసి దళాలతో చక్కగా అలంకరణ అయితే చేసుకోవాలి. ఇంకా స్వామివారికి ప్రీతికరమైనటువంటి పిండి దీపాలు అయితే చేసుకోవాలండి. ఈ రోజున నేను ఇక్కడ పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 9 పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను అండి. మీ ఇష్టం 2 దీపాలైనా పెట్టుకోవచ్చు, 3 దీపాలైనా పెట్టుకోవచ్చు, లేదా 5 అయినా పెట్టుకోవచ్చు, 7 అయినా పెట్టుకోవచ్చు అండి. నేను ఎక్కువ ఎందుకంటే 9 పెట్టుకుంటున్నా అంటే చైత్ర వసంత నవరాత్రులు 9 రోజులు ఉన్నాయి కదండి. ఈ 9 రోజులు ఎవరైతే పూజ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ఒక్క రోజున మనం పూజ చేసుకుంటే ఈ 9 రోజులు పూజ చేసినంత ఫలితం అయితే కలుగుతుందండి. అందుకని నేను ఇక్కడ 9 పిండి దీపాలు అయితే చేసుకున్నా అండి. ఒక బియ్యం పిండి తీసుకొని కొంచెం మోతాదులో బియ్యం పిండి అనేది తీసుకొని దాంట్లో కొన్ని ఆవు పాలు, కొంచెం బెల్లము, అరటిపండు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం ఈ పిండిని అయితే చక్కగా కలుపుకొని ఒక సైజులో ఉండల్లాగా చేసుకొని ఒక బొటన వేలుతో నొక్కి పెట్టి హోల్లా చేసుకొని మనం ఈ పిండి దీపాలు అయితే చేసుకోవాలండి. నేను ఈ విధంగా 9 పిండి దీపాలు అయితే చేసుకున్నాను. తర్వాత ఆకుపైన నేను శ్రీరామ అనేది అయితే రాసుకున్నాను అండి. ఈ రోజున ఆ శ్రీరామ జపం ఎంత చేస్తే అంత మంచిదండి. మనకి శ్రీరామ 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 అని 3 సార్లు అంటే ఇందులోనే 1000 నామాలు ఉన్నాయని, సకల దేవతలు ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతీదేవికి తెలియజేసినట్లు మన పురాణాల్లో ఉన్నాయండి. అందుకనే ఇవాళ వీలైనంత వరకు శ్రీరామ శ్రీరామ అని మనం పారాయణం జపం చేస్తూ ఉండాలండి. అంత మంచిది మనకి ఈ రోజున ఆ రాముల వారిని తలుచుకుంటే. ఈ రోజున రామనామస్మరణ చేయడం ద్వారా లేదా రామజపం చేయడం వల్ల పాపాలు తొలగి జయాలు సిద్ధిస్తాయని అంటారండి. ఈ రోజున నేను ఈ విధంగా తమలపాకుల మీద, మామిడాకుల మీద శ్రీరామ అని రాసుకొని
చక్కగా పూజకైతే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నా అండి. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈరోజు ప్రత్యేకంగా సమర్పించవలసిన నైవేద్యం వచ్చి వడపప్పు పానకం అండి. అవి కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ వడపప్పు పానకం అనేది కంపల్సరీగా ప్రతి దేవాలయాల్లో ఈ వడపప్పు పానకం అనేది ఈరోజు నైవేద్యంగా సమర్పించి ప్రతి ఒక్కరు స్వీకరిస్తారండి. ఈ రోజున ఇవన్నీ కూడా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే పూజ మనం మధ్యాహ్నం టైం అంటే 12 గంటల ఆ టైంలో స్వామివారు జన్మించిన టైం కాబట్టి ఆ టైంలో మనం పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి నేను ఇప్పుడే తెలియజేస్తానండి. మనం పూజ కళ్యాణం వచ్చి 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 28 నిమిషాల లోపు అయితే మనం పూజ చేసుకొని స్వామివారికి కళ్యాణం అయితే నిర్వహిస్తారండి. రోజున అభిజిత్ ముహూర్తం వచ్చి 11 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల 28 నిమిషాల లోపు. ఇంకా ఈ రోజున భద్రాచలంలో రాముల వారికి కళ్యాణము పూజా కార్యక్రమాలు వచ్చి 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల లోపే చేస్తారండి. ఇంకా 7వ తేదీ వచ్చి పట్టాభిషేకం అనేది నిర్వహిస్తారు. ఒకవేళ మీకు ఈ సమయం కుదరలేదు, మాకు జాబ్ చేసే వాళ్ళం ఉదయాన్నే చేసుకోవచ్చా అనుకునే వాళ్ళైతే ఉదయాన్నే 4 గంటల 23 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల లోపు అయితే పూజ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ రోజున ఉపవాసం అయితే ఉండాలండి. ఒకవేళ రోజంతా ఉపవాసం ఉండలేకపోతే మీరు పూజ ఎంతసేపు అయ్యేంతసేపు ఉపవాసం అయితే ఉండండి. ఈరోజు ప్రత్యేకంగా మనం తులసి దళాలను అయితే వాడాలండి. స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కూడా తులసి దళాలను అయితే వేయాలి. శ్రీరామనవమి రోజు మీ ఇంట్లోనే ఈ ఆచారాలు పాటిస్తూ పూజ చేసుకుంటే శ్రీరాముని ఆశీస్సులు సుఖ సంతోషాలు కలుగుతాయండి. ఇంకెందుకు శ్రీరామనవమి రోజు బ్రహ్మముహూర్తాలను నిద్రలేచి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోవాలండి. తలస్నానం చేసి ఇంటి ముందు అందమైన రంగులతో ముగ్గులు అనేది వేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలండి. కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలండి. ఈ పూజను మనం పూజ మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు అండి. శ్రీరామనవమి రోజు పీఠం ఏర్పాటు చేసుకొని అయితే చేసుకోవచ్చు. శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం శ్రేయస్సు లభిస్తుంది. జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయండి. అన్ని బాధల నుండి విముక్తి పొందుతారండి. చాలు బియ్య పిండితో ముగ్గు వేసి దానిపై మీద ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి. శ్రీరామునికి పంచామృతాలతో అభిషేకం చేయాలండి. నా దగ్గర అయితే రాముల వారి విగ్రహాలు అయితే ఏమీ లేవు, అందుకే నేను అభిషేకం అయితే ఏం చేసుకోవట్లేదండి. పూజ అయితే చేసుకుంటున్నాను. తర్వాత షోడోపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. నేను ఇక్కడ పిండితో చేసిన 9 దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అండి. మనం ముందుగా గణపతికి పూజ చేసుకొని గణపతికి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకోవాలి. తర్వాత నేను పిండితో చేసిన 9 దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అండి. అంటే వసంత నవరాత్రి అనేది ఉగాది నుండి స్టార్ట్ అయ్యే 9 రోజులని జరుగుతుంది కదండి. ఈ 9 రోజులు ఎవరైతే పూజ చేసుకోలేదో వసంత నవరాత్రి అవన్నీ కలిపి ఇవాళ మనం 9 దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. నేను ఇక్కడ తమలపాకులు తీసుకొని ఒక 9 తమలపాకులు తీసుకొని వాటిపైన గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నా అండి. వాటిపైన పిండితో చేసిన దీపాలను అయితే పెట్టుకుంటున్నా అండి. ఇవాళ ఆ పిండితో చేసిన దీపాలను వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి. ఇక్కడ దీపాల మీద శ్రీరామ అని రాసుకున్నా అండి. ఈ పిండి దీపాలు ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టండి, ఒకసారి దాన్ని విజిట్ చేయండి. ఇవాళ రామచరిత మానస్ సుందరకాండ వంటి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం లభిస్తుందండి. నేను ఇలా పిండి దీపాలను అయితే పెట్టుకున్నాను అండి. 9 పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె వేసుకొని ఒత్తులన్నీ వేసుకొని ఏకహారతో కానీ లేదా అగరబత్తులతో కానీ ఈ దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. ఇదిగోండి నేను ఇక్కడ 9 దీపాలు అయితే చేసుకున్నాను. ఈ దీపాలు ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే చేశానండి ఒకటి.
మీకు ఆ వీడియో కూడా పెడతాను, లేదా ఆల్రెడీ ఛానల్లో వీడియో అయితే ఉందండి, ఒకసారి విజిట్ చేయండి ఎలా చేసుకోవాలనేది. ఇవాళ నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పించాలండి. పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు, విసినికర్ర, తాంబూలం, నూతన వస్త్రాలను లేదా దానం అనేది చేయాలండి. శ్రీరామనవమి రోజు రామాయణం చదవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుందంటారు. దేవుడిగా కాకుండా మానవ అవతారంలో మనుషులు పడే కష్టాలు అనుభవించారండి. మానవుడు ఎలా జీవించాలో చూపించారు ఆ రామయ్య తండ్రి. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించి ఒక వ్యక్తి ఎలా జీవించాలి, మాటకి ఎలా కట్టుబడాలి, తల్లిదండ్రులకి ఎటువంటి గౌరవం ఇవ్వాలి అనేవి శ్రీరాముడిని చూసి నేర్చుకోవాలని పెద్దలు చెప్తారండి. అందుకే శ్రీరాముడిని సకల గుణాభిరాముడు అంటారండి. ఇలా నేను దీపాలన్నింటినీ అయితే వెలిగించుకున్నానండి. అసలు శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం ఎందుకు పెడతారో తెలుసా అండి? ఆ రోజు ఇవి ప్రసాదంగా పెట్టడం వెనుక మంచి కారణం అయితే ఉందండి. వేసవి సమయంలో శరీరం వేడి వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బెల్లంతో చేసిన పానకం ప్రసాదంగా పెడతారని, దీన్ని తాగడం వల్ల అనారోగ్యం సమస్యలు తొలగిపోతాయి, దీర్ఘాయువు లభిస్తుంది, ఎండవేడి తగలకుండా శరీరం వడదెబ్బకు గురికాకుండా ఉండడం కోసం పెసరపప్పు పానకంతో కలిపి ప్రసాదంగా పంచిపెడతారండి. ఇవి రెండు తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను శరీరం తట్టుకోగలుగుతుంది. అందుకే వీటిని ప్రసాదంగా పెడతారు అండి. ఆ రోజు కూడా ప్రతి ఒక్కరూ ఇంట్లో స్వామివారికి ప్రసాదంగా వడపప్పు పానకం అనేది ప్రసాదంగా సమర్పించి అది ఇంట్లో అందరూ ప్రసాదంగా స్వీకరిస్తారండి. ఎన్నో సద్గుణాలు కలిగిన శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం అండి. ఏకపత్ని వ్రతుడిగా సాగించిన ఆయన జీవితం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల నవమి రోజు ఈ శ్రీరామనవమి అనేది జరుపుకుంటామండి. రామ అనే ఈ 2 అక్షరాలు ఎంతో శక్తివంతమైన మంత్రాలు. శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయండి. ఈరోజు మనం శ్రీరామ ఎంత జపిస్తే అంత మంచిదండి. శ్రీరామ అనే 3 సార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. కష్టాలు ఉన్నప్పుడు, కఠినమైన సవాలు ఎదుర్కోవాల్సి ఉన్నప్పుడు శ్రీరామ అనే మంత్రం జపించడం అన్నిటికీ పరిష్కారమని పండితులు చెప్తున్నారండి. 7 కోట్ల మంత్రాలలో అత్యంత శక్తివంతమైన మంత్రం రామ అని మన సంస్కృతిలో పేర్కొన్నారండి. అందుకే ఈరోజు మనం ఆ రాముల వారిని ఎంత తలుచుకుంటే అంత మంచిదండి. ఒకరోజు నారదుడితో వాల్మీకి మహర్షి నిత్య సత్యం పలికేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు, చేసిన మేలును మరవకుండా కృతజ్ఞత భావంతో ఉండేవాడు ఈ లోకంలో ఎవరున్నారని అడిగాడంటండి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ నారదుడు చెప్పిన ఒకే ఒక సమాధానం శ్రీరామచంద్రమూర్తి అని చెప్పారంటండి. అంతటి మహనీయుడండి శ్రీరామచంద్రమూర్తి. నేను ఇవాళ ప్రసాదంగా స్వామివారికి వడపప్పు పానకం అయితే సమర్పించాండి. తర్వాత మన నారికేలు అంటే కొబ్బరికాయని స్వామివారికి సమర్పించుకొని కర్పూర హారతితో ఈ పూజనైతే ముగించుకోవాలండి. నేను ఇక్కడ స్వామివారికి పూలతో ఆ శ్రీరామ శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తా పూజ అయితే చేసుకున్నా అండి. ఈరోజు ప్రతి ఇంట్లో ఆ రామాయణం అయితే వింటూ ఉంటారండి. మా ఇంట్లో అయితే ఎవ్రీ ఇయర్ శ్రీరామి రోజు రామాయణం వింటూ ఉంటారు. అందరికీ ఆ శ్రీరాముని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటా అండి, బాయ్ బాయ్. జై శ్రీరామ్.